చూసిల్లా ఇవాళ ఏపీజే అబ్దుల్ కలాం సార్ జయంతి రోజు మల్లోపరిగా మంచి మనిషిని యాద్ చేసుకొని ఇవాళ హెడ్లైన్స్ ఇద్దాం. దొంగ డ్యూటీకి ఎక్కిన పోలీస్ అన్న అట్లెట్లా దొరికిపోతివన్నా, తుపాకీ పట్టిన సత్తి నారాయణమూర్తి అన్న వాడతారు చూడు, అది పట్టుకొని ఇంత పెద్దగా ఉంటుంది చూడు. ఎర్ర జెండెర్ర జెండె నీయలో ఎర్రెర్రనిది జెండె నీయలో ఆ పాట వాడు వెళ్ళారా? హైదరాబాద్ నగర ప్రజలకు ముఖ్య గమనిక, మీరు పండగ సమయంలో సొంత గ్రామాలకు వెళ్తున్నారా? అయితే ఒక్క క్షణం ఆలోచించండి. నగరంలో దొంగలున్నారు, జాగ్రత్త. మీరు ఊరికి వెళ్లే ముందు మీ దగ్గరలోని పోలీస్ స్టేషన్ లో సమాచారం ఇవ్వడం మర్చిపోకండి. మాపై అపారమైన నమ్మకం ఉంచి మీ ఇంటి తాళం చెవులు మాకిచ్చి వెళ్ళండి. మీరు తిరిగి వచ్చేంత వరకు కంటికి రెప్పలా మీ ఇంటిని కాపాడతాం. సదా మీ ఇంటి సేవలో హైదరాబాద్ మహానగర పోలీస్ విభాగం. ఈ ఎస్ఐ సార్ పేరు మహేందర్ రెడ్డి. పోలీస్ డ్యూటీ బోర్ కొట్టినట్టున్నది, దొంగ డ్యూటీకి ఎక్కిండు. పట్నం ఇడిచి పండుగ కూరికి పోయిన ఒక ఇంటికి సూచి పెట్టిండు. మాగనే తలుపులు ఇరగొచ్చి ఇంట్లో పోయి బీర్వాల్ సదర పెట్టిండు. కానీ సారు డ్యూటీ ఎక్కిన ముహూర్తం మంచకలేనట్టున్నది. పండుగ కనూరికి పోయిన వాళ్ళు ఎస్ఐ సార్ దొంగతనం చేస్తుండగానే ఇంట్లో పాదం మోపిండ్రు. దొంగ 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 నొర్రుతాంటే, ఏయ్ నేను దొంగను గాను ఎస్ఐని అని గర్జిచ్చిండట. 2 రోజుల నుంచి మీ ఇంట్లో దొంగతనం అయింది, కంప్లైంట్ ఎందుకు లేదని నన్నే దబాయించినట్టు మాట్లాడాను. హాగనట మీ ఇంట్లో దొంగలు పడ్డారు, పట్టుకుంటానికి వచ్చినానన్నాడట. ఆ దొంగ ఈ పోలీస్ సారే అని మొదలు తెలవలే మనోనికి. నిజమే కావచ్చు అనుకుని నేను ఆయన కూడా లోపలికి రమ్మని ఏమైనా వస్తువులు పోయినా అని చెప్పేసి ఇద్దరం కలిసి వెతికినాము. ఇంకా నయ్యం ఆ దొంగ నువ్వే అని నిన్న అరెస్ట్ చేయలే. ఇక వెనక షిరి మనోనికి డౌట్ వచ్చి మీ దోస్తు మా ఇంట్లో దొంగతనానికి వచ్చిందని ఫోన్ కొడితే పోలీసు వాళ్ళు వచ్చి స్టేషన్ కు తీసుకుపోయి లోపట కూర్చోబెట్టిర్రు. దొంగలను పట్టుకున్నంత ఈజీ అనుకున్నట్టున్నాడు దొంగతనం చేసుడు. అయ్యా పెద్ద పోలీస్ సార్లు ఈ మహేందర్ రెడ్డి సార్కు ఎక్కువ తక్కువ మర్యాదలు చేయకుండా అసలు దొంగతనం ఎందుకు చేయాల్సి వచ్చిందో కనుక్కోర్రి. సర్కార్ పెంచిన జీతం సరిపోతలేదా? తిరుగుమనిచ్చిన కొత్త బండి నచ్చలేదా? భూమి జాగలు కొంటే పైకం తక్కువ పడ్డదా? లేకుంటే పోలీస్ డ్యూటీల కంటే దొంగ డ్యూటీలనే ఆమ్దాన్ ఎక్కున్నదని మనసు పడ్డా? ఎందుకు ఇట్లా చేసిండో ఆర్చుకుంటే ఇంకో పోలీసు దొంగతనం చేయకుండా ఆపచ్చు. మా మోతవారు ఏం చేస్తున్నాడో ఓ పారేసుకుందాం. సత్తి, ఓ సత్తి. ఓహో ఏం పేరు సార్ దీని పేరు? లక్కీ స్టార్. సైలెన్స్. ఓకే ఆగో. అవ్వా మొన్న బాలకిష్టి సార్ టీజర్ చూసిండి గుర్రం ఎక్కిండు, అట్లనే అడవిలోకి పోతాడా ఏంటి? ఓయ్ గుర్రాన్ని మాత్రమే చూడు, గుర్రం మీద ఉన్న సత్తిగాని చూడాలనుకోకు. ఏరే ఉంటది ఏంటిది అనుకున్నావు? ఓహో అవునా, అది గుర్రం ఉరికిందంటే అప్పుడు తెలుస్తుంది తాత. సార్ నెక్లెస్ రోడ్ సూట్ ఒక రౌండ్ వేసిరా అన్న. ఓ లక్కీ ఓల్డెన్ బిరేకులు ఉండయా సార్? ఒరేయ్ అది గుర్రం రా, మోటార్ సైకిల్ కాదు, బ్రేకులు ఉండ నీకు. నిచ్చెన ఉంటే బాగుండే సార్. మంచిగా వచ్చింది లక్కీ, మళ్ళీ వస్తా. ఏడున్నావురా నువ్వు? నేను ఏడున్నా అనుకుంటున్నావు? బార్డర్లు ఉన్నా అనుకుంటున్నావా? వామ్మో మిలిటరీ డ్రెస్ వేసుకున్నాడు కదా వీడు. సారు చూసుకో, ఇది బొమ్మ. తుపాకులు ఎక్కడ ఉన్నాయి? తుపాకులు అక్కడ ఉన్నాయి అన్న. ఒరే నాయనా నీ ఎవ తుపాకులు అడుగుతావేంద్రా? అసలు ఇదంతా ఏడ జరుగుతుందిరా? నువ్వు ఏడుకోయినావు? ఏ ఒలరకాక నేను పీపుల్స్ ప్లాజా కాడికి వచ్చిన పోలీసు వాళ్ళు తుపాకులు ఎగ్జిబిషన్ పెట్టిండ్రు. అర్రే నువ్వెందుకు పోయినావు రాడికి? చెప్ప పెట్టకుంటున్నావేంది? ఇది బాలకిష్టి సినిమాలలో ఇట్లనే ఉంటుంది. గన్ను నీరెక్కు పెట్టినా నాదిక్కు పెట్టినా నువ్వే బుగులు వాడాలి అక్క. మంచిగా ఉందా చెప్తున్నా చూడు. అవి నిజంగా తుపాకులు రా, నీకు దండం పెడతారా బాబు, వద్దు. మొత్తం ఆరేసిండ్రు ఇట్లా వెళ్ళి తుపాకులు. సార్ ఒక ఫార్ చూపియవా అవి దగ్గరికి వెళ్ళి? ఇది అన్న ఏమంటారు? LMG అంటారు, లైట్ మెషిన్ గన్. స్టాండ్ వేస్తున్నారు అలా చూసిన. ఇది కూడా అదేనా? ఇది కూడా అదే. ఎట్లా చేయాలి అది? దీన్ని ఫైర్ చేయాలంటే ఒక మ్యాగజైన్ లో 30 రౌండ్లు 20 రౌండ్లు వస్తాయి. అయ్యో ఒకటే ఫార్ 20 గోళీలు వేస్ట్ అయిపోతాయి కదా. గుంపులాగా వస్తే ఒకేసారి మనం ఇలా పెట్టి 20 రౌండ్లు ఒకేసారి ఫైర్ చేసి వాళ్ళని ఇట్లా వెళ్ళిపోతాయా చక్కగా పోతాయా? మనం తిప్పాలి డైరెక్షన్. ఇట్లా అంటాయా? డైరెక్షన్ ఇలా తిప్పుకుంటే ఒకసారి ఆ డైరెక్షన్ ప్రకారం. మిషన్ గన్ను లేరా ఈడ? గిరా ఇది పాకిస్తాన్ బార్డర్ లో మేము ఉపయోగించే మిషన్ గన్ను. ఇక చూసిండ్రా నేషాలు,
ఇంటికాడ నుంచి అయ్య వాళ్ళు నాకు ఫోన్ చేస్తారు ఇక అన్న ఎందుకు అడిగి తోలినావని నన్నే తిడతారు ఇంకా. ఇది నారాయణమూర్తి అన్న వాడతారు చూడు, అది పట్టుకొని ఇంత పెద్దగా ఉంటుంది చూడు. ఎర్ర జెండె నీయలో ఎర్రెర్రనిది జెండె నీయలో ఆ పాట వాడు వెళ్ళారా? షారుఖ్ ఖాన్ కూడా ఉపయోగిస్తూ ఉంటాడు కొన్ని సినిమాలు. షారూఖ్ ఖాన్ విందీలో రద్దు మనకు నారాయణమూర్తి అన్న తుఫాక్ చూసి మనకు కావాలంటే ఎట్లా మరి ఇది? మా ఊళ్ళో ఒక ఆయన మిత్తి ఎక్కువ తీసుకుంటుండు, వేసి పడేస్తా ఒకటి ఉంటియవా? అబ్బా నువ్వు వేసేస్తే ఊకుంటారా బిడ్డ? నేను జైలు పెట్టి మంచిగా తోముతారు. నా ఎంగి కూడా సేమ్ ఉంది ఇంట్లో కదా, నేను కూడా కనవాడు. మిక్స్ అయిపోయింది మీది కూడా. ఒక ఫార్ టోఫీ ఇస్తావా సార్? టోఫీ ఇవ్వనవా సార్ ఒక ఫార్? ఇవ్వకూడదు కదా. రే వాళ్ళు నిజంగా జవాన్లు రా, అట్లా ఇయ్యరు. यानी हम डिफेंस के लिए इस्तेमाल करते हैं। सपोज कीजिए आप मेरे पास आगे मेरे से बड़े आदमी हैं, अभी मैं आपको क्या है इस्तेमाल करना, अभी जो थोड़ा सा प्रेशर है देखो आप आगे तक जाएगा ऐसा ऐसा। और ये देखिए अब मारना है मैंने नो फ्लेस ఉంది మत करना। आप मेरे को आ रहे हैं, ये देखो ये मार सकता हूँ ना, నేను ఇది వీక్ తప్పుడు. एक सिंगल अगर आप दूर हैं मेरे से आपको खींच नीचे करिए। నై నై నొప్పులేసరి అట్లా చేయొద్దు. प्यार करने का तरीका आप जब नहीं टाइट नहीं है राइट पर। हाँ जी बात सुनाई दे रही है? अगर यहाँ पे अगर गैस हो जाएगा అబ్బా 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 ఈ డేశాలు చూడుండ్రి. आप क्या आराम से इधर रह सकता, मगर ये लोग हैं सबको भागना पड़ता है यहाँ से। तो गैस का పందిమూతి లాగానే ఉన్నది ఇది, నాకేమొద్దు. పైలట్ ట్రైనింగ్ ట్రిగ్గర్ నొక్కమంటావా? బుల్లెట్ బయటికి వెళ్ళింది అనుకో ఫత్త లేకుండా పోతా నేను ఇడా. రే రే వద్దురా, నీ అమ్మ నువ్వు చేయబట్టి నాకు నిజంగా బుగులైతుంది ఆ తుపాకీని చూస్తే. ఇది శాఖ, ఇది అడవిలోకి పోయినప్పుడు కోడిని కోసుకోనికేనా? ఓ పోడా, అవి కోళ్ళు యాటలు కోసే చాకులు కావురా? ఇలా బుల్లెట్లు అయిపోతాయి కదా, ఇక అప్పుడు దీంతో పొడుస్తారు కడుపులా. వద్దు, ఇది ఇంట్లో ఉన్నాయా గోళీలు? లేవా, అయిపోయినాయి మన తాను లేవా? గోళీలు పెడతా. ఒక్కొక్క నేకి పడేయచ్చు ఇట్లా. నేను ఒక ఫార్ జాతరలో బుగ్గలు కాల్చిన ఇట్లనే ఉన్నారు అది కూడా. ఆ బుక్కలు కాల్చేది వేరే అది. ఇవన్నీ ఎందుకు ఎట్టిండ్రు సార్? ఇక్కడ చూస్తారని ఉండాలి కదా, స్టూడెంట్స్ చూస్తారు, చూస్తే పబ్లిక్ చూస్తారు, తెలుస్తుంది అన్నట్టు కదా. పోలీస్ దగ్గర ఇన్ని వెపన్లు ఉన్నాయి తెలుస్తుంది కదా. మన దగ్గర కొత్త కొత్త సామాన్లు ఉన్నాయి, బట్టబాజిగాళ్ళంతా బుగులు పడతారు ఇక కదా ఇవి చూసి. అక్క ఇట్లుంటారు కదా, ముందుగా ఇట్లా అనాలి, ఇట్లా అని ఇట్లా అని పైకి పెట్టాలా? దొంగకి ఇక్కడ ఉంటే మీరు కలిస్తే ఇవన్నీ మోసుకొని మళ్ళీ కొడుతుండాలి వాళ్ళను. ఇవి మోసుడే ఎక్కువ అంటే మళ్ళీ ఏం కొడుతాం ఇదా? సంపుడు చంపాలి నాయిగా. గెట్ అవుట్. చూసుకో అక్క, సామాన్లు అన్నీ తీసుకున్నా, నేను వెళ్ళిపోతా పోలీసులు ఇక. ఇగో ఈ సార్ కన్నా ఇట్లా కొడుతున్నా నేను. ఓర్ వారి ఎత్తుంటే కొలివిస్తారా రా? నువ్వు చదివిందే ఏడు. కారం పొడా బయట దొరుకుతాయా మనకి? ఎంతకొకటి? ఆత్మరక్షణ కోసమే 2 ఇచ్చేయండి సార్ నాకు. కారం పొడే కదా ఇయ్యరా? ఓ పిసోడా, అది కూరలేసే కారం పొడి కాదురా, కళ్ళల్లో జల్లనీకి పెప్పర్ స్ప్రే అంటారు దాన్ని. ఇది బాంబుని చూసి బుగులు పట్టి ఇలా కూర్చోవాలనా? బాంబును చూసి కదా సార్, బాంబు దగ్గరికి మనం వెళ్లే ముందు ఇది మనం ధరించుకొని దాని దగ్గరికి వెళ్తే అది ఒకవేళ పేలినా కూడా మన ప్రాణానికి హాని కలగకుండా ఉంటది. ఎంతది? ఇది 14 నుండి 15 లక్షల దాకా ఉంటుంది. బాంబు వేలు చచ్చిపోయినా కూడా 5 లక్షలు వస్తాయి. గింతగానం ఏడికెళ్ళి తెచ్చుకుంటాం మనం. అంటే మన ప్రాణం కాపాడుతుంది కదా ఇది. 15 లక్షలు పెట్టాలంటే పానం పోతుంది కదా. ఈ గీడ ఆగుతాడు, నా మాటినాడు, నన్ను ఖాతరే చేయడిగా. గుర్తుపడతాయి అప్పుడే మనసులను? గుర్తుపడతాయి. నన్ను గుర్తే వాడతలేరు. అది తీన్మార్ చూడదా? దీని మరి వీటికి చూపెట్టాను. నువ్వు చూసినావా? అందుకే నువ్వు గుర్తుపట్టినావు. గిరి మా ఊరి దాని లేకనే ఉన్నది, తెల్ల తెల్లగా. 2 ఒకటివేనా? ఒక్క తల్లి పిల్లలా ఇవి? ఏమంటారు? లాబ్రిడాగా అంటే ఏం చేస్తాయి ఇవి? బాంబులు అంటే ఇవే గుర్తుపడతాయా? తుఫాకులు అంటే ఏవి గుర్తుపడతాయి? ఎన్నేళ్ళ దాకా చేస్తాయి? 10 సంవత్సరాల వరకు చేస్తాయి. తర్వాత రిటైర్మెంటా? పింఛన్ వస్తుందా? గిరేన్ సార్ గొంగడి బొంత లేకనే ఉన్నది. ఇది పట్టుకుంటారా దొంగలను? బయట అంటే కూర్చుంటారా? పండుకుంటారా? నిద్రపోయింది, లేఫిగా. ఒరేయ్
ఆ కుక్కల్ని పిక్కలు వీక్తాయిరా, జర దూరంగా ఉండు. ఇంకేమేం చేస్తారు మీరు? ఇది ఎక్స్కర్ట్ అని చెప్పేసి ఇది ఎక్విప్మెంట్. ఇది ఏమో రూబీస్ అని కొత్తది, ఇది కూడా అమెరికా నుంచి తెప్పించింది. అమెరికాకి పౌడర్ వేసి చూస్తే కదా మీరు, మన భారతదేశంలో ఏం లేవా? భారతదేశంలో ఉన్నదే కానీ ఇంత అడ్వాన్స్మెంట్ లేదు మన దగ్గర. అంత అడ్వాన్స్ లేరా? లేదు. ఇక వచ్చారా నాయన, బాబు నీకు దండం పెడతా. పుసుక్కున నువ్వు ఏదైనా ముట్టుకుంటే ఆగమవుతుందిరా, అందరు నన్నే తిడతారు ఎందుకు తోలమని. వచ్చేయి పోయేది నమలా అక్క, డ్యూటీలు ఉండి చచ్చిపోతారు కదా పోలీసులు. 21 నాడు సంస్మరణ దినం ఉన్నదంతా ప్రపంచవ్యాప్తంగా. అందుకోసానికి యాద్ చేసుకోనికే ఇట్లా అన్ని సామాన్లు చూపెడుతున్నారు ప్రజలందరికీ ఎరకగానికే. 2 దినాలు ఇవాళ రేపు అంతే. అరే పిల్లలు, మీ టీచర్లు టైంకి బడికి వస్తారా? రారు సార్, మేము వచ్చినాక బడి మొత్తం ఊడిసినాక అప్పుడు వస్తారు. అవునా, సరే. మరి టీవీలో వీడియోలు చూపించుకుంటా పాటలు చెప్తారా లేదా? లేదు సార్, మా సార్ కూడా టీవీ చూసుడంటే మస్తు ఇష్టం. ఇప్పుడైతే కొత్త కొత్త సినిమాలు వేసుకొని చూస్తుండు. అవునా, సరే. పగటిలు పువ్వ కమ్మ వండి పెడుతుండ్రా? పెడతారు సార్, కానీ పోసు పెట్టిన పులుసుతో నాలు తిన్నాక కర్రీ చారుతో మేము తింటాం సార్, అయినా కమ్మగానే ఉంటుంది. ఇట్లా చెకింగ్ ఆఫీసర్లు వచ్చి వివరాలు రాసుకపోయినాక అప్పుడు పోరగాళ్ళకు ఉంటుంది కదా. ఏమ్రా, నేను టైంకి రానని పెద్దసార్లకు చెప్తావారా? రే, నాకు సినిమాలు చూసుడు ఇష్టమారా? ఇష్టమా అని షోలోడి పెడతారు. మరి మీరు అట్లని చేస్తారు కదా సార్, అందుకే నేను చెప్పిన అని ఏడ్చుకుంటే చెప్తే, ఒరే బయటలతో అట్లా చెప్పొద్దురా, మా సారు మంచోడు, గంట ముందే బడికి వస్తాడు, ఆయన తెచ్చుకున్న టిఫిన్ కూడా మాకే పెడతాడు అని ఇట్లా చెప్పాలి, సరేనా? ఇప్పుడు సంది అట్లని చెప్పాలి అని అంటాడు. ఇగో సేమ్ ఇలా ముచ్చట కూడా అట్లనే ఉన్నది. ఉన్నమాట అంటే ఊర్లు ఉండనియారంటే గిరే కావచ్చు. మొన్న ఒక వార్త వేయలేదా, దీపమ్మకు గిఫ్ట్ కింద వచ్చిన కార్ని ఈ సక్కని రోడ్ల మీద నడపలేక వాపసిస్తుందట అని. గంతే, త్రిపుర రాష్ట్రం మంత్రులు గయ్యున లేచిండ్రు బుజ్జమ్మ మీదకి. ముఖ్యమంత్రి మంత్రులమే తిరుగుతున్నాం, నువ్వు అంతకంటే ఎక్కువనా? నీకోసం అద్దాల రోడ్లు వేపియాలనా, సపరేట్గా సడకులు పోయాలనా అనేంత లెవెల్లా ఫుల్ గరమైండ్రు అనుకో రాదుండ్రి. రాష్ట్రం ఇజ్జత్ పోతుందని మంత్రులు అట్లా అనుంటారు, కానీ మీరు కూడా ఓ పార ఆలోచన చెయ్యాలి సార్లు. ఆ మనంగానే మీరు ఉరుకులాడు ఎందుకు? మంచి రోడ్లు వేపిస్తామని చెప్తే ఓడిచిపోయేదానికి. అయిపోయినాయి మన ముచ్చట్లు, మనం మళ్ళా కలుద్దాం. నమస్తే.